హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 3. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయగలరు. ఇక స్టోరీలోకి వెళ్దాం. స్నేహ రాసిచ్చిన స్లిప్ నర్సు తీసుకెళ్ళి ప్రశాంత్కిచ్చి, సార్, ఇందాక మీతో మాట్లాడిన మేడం మీకు ఇమ్మనిచ్చారు అంటుంది. ప్రశాంత్ డౌట్గా చూస్తూ ఆ పేపర్ తీసుకున్నాడు. ఓపెన్ చేయాలా వద్దా అని ఆ పేపర్ని కాసేపు అటూ ఇటూ తిప్పి ఓపెన్ చేసి చూశాడు. మీకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అనుకుంటా. సాయం చేసిన వారికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. కనీసం ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్కి కూడా చెప్పలేదు. నాకు చెప్పలేదని నేనేం ఫీల్ అవ్వటం లేదు. ఎందుకంటే నేను మీ థ్యాంక్స్ కోసం హెల్ప్ చేయలేదు. బట్ ఈ పద్ధతి మంచిది కాదు. సో మార్చుకుంటారని చెప్తున్నా. ఐ హోప్ మీరు ఇంకెప్పుడు నాకు కనిపించకూడదని కోరుకుంటున్నాను. బికాస్ ఐ హేట్ యువర్ యాటిట్యూడ్ అని ఉంటుంది ఆ లెటర్లో. అది చదవగానే ప్రశాంత్కి కోపం వచ్చేసింది. కోపంగా లేచి బయటికి వెళ్తుండగా అప్పుడే వాళ్ళ నానమ్మకి మెలకువ వచ్చింది. చిన్న అన్న పిలుపుకి ఆగిపోయి వెనక్కొచ్చి వరలక్ష్మి గారి చెయ్యి పట్టుకొని, నానమ్మ, ఎలా ఉంది ఇప్పుడు నీకు? నువ్వు బాగానే ఉన్నావా చెప్పు అంటాడు. ప్రశాంత్ బొగ్గపై చేయి వేసి, బాగున్నాను నాన్న, నా గురించి బెంగపడ్డావా అని అంటుంది. మరి కాదా, నాకుంది నువ్వొక్కదానివే. అమ్మా నాన్నలా నువ్వు కూడా నాకు దూరం అయితే నేను తట్టుకోగలనా? నీకు పెళ్లి చేసే వరకు నాకేం కాదు నాన్న, నీకు తోడు నిచ్చే వెళ్తాను అంటుంది. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? నువ్వు నాతో ఉండు చాలు. ఇప్పుడు రెస్ట్ తీసుకో, ఇంకేం మాట్లాడకుండా అంటాడు ప్రశాంత్. నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు చిన్నా? ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి నానమ్మ. ఒకసారి పిలువు, మాట్లాడాలి. సరే అని బయటకు వచ్చి చూస్తే అక్కడ స్నేహ వాళ్ళు కనిపించలేదు. పేపర్ ఇచ్చిన నర్సుని అడిగితే ఇందాకే వెళ్ళిపోయారు అని చెప్పింది. ప్రశాంత్ మళ్ళీ వరలక్ష్మి గారి దగ్గరికి వచ్చి, వాళ్ళు వెళ్ళిపోయారంట నానమ్మ. అయ్యో చిన్న, వాళ్ళకి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు కదా, నువ్వైనా చెప్పావా? అది లేదు నానమ్మ. వరలక్ష్మి చిరు కోపంగా, ఇంకెప్పుడు నేర్చుకుంటావు చిన్న? వాళ్ళు కాపాడింది నీ నానమ్మ ప్రాణాన్ని. కనీసం తన పేరైనా తెలుసుకున్నావా? లేదు అని తల అడ్డంగా ఊపాడు. వరలక్ష్మి కోపంగా చూస్తుంది. ఐఎమ్ సారీ నానమ్మ, నీకేమవుతుందో అన్న టెన్షన్లో ఉన్నాను. అప్పుడు ఇవేం మైండ్లోకి రాలేదు, అందుకే ఎవరిని పట్టించుకోలేదు. సారీ. నేను నిన్ను ఈ విషయంలో క్షమించాలంటే ఆ అబ్బాయిని అమ్మాయిని నా దగ్గరికి తీసుకురా చిన్నా. నువ్వెలాగూ మనిషి ఎదురుగా ఉన్నా కృతజ్ఞత చూపించలేదు. నేను తనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను అంటుంది బామ్మ. సరే నానమ్మ, తీసుకొస్తాను. నువ్వు నాతో మాట్లాడతావు కదా అంటాడు. తీసుకొచ్చాకే అంటుంది. సరే, ఇప్పుడు రెస్ట్ తీసుకో, ఎక్కువ ఆలోచించకు దీని గురించి. నేను మాటిచ్చానంటే తెలుసుగా నీ మన్వడి గురించి, ఓకేనా? అని కళ్ళు మూసుకొని పడుకుంది వరలక్ష్మి. దొంగ మొహంది. ఈ ప్రశాంత్కే లెక్చర్ ఇచ్చింది. ఇప్పుడు నానమ్మ కూడా నా మీద కోపంగా ఉంది. ఈ అమ్మాయి వల్ల ఇప్పుడు నాతో మాట్లాడటం లేదు. నాకు దొరకాలి, చెప్తాని పని అనుకొని చేతిలో పేపర్ నలిపేసి రిసెప్షన్లో డీటెయిల్స్ ఇచ్చారేమో కనుక్కోవటానికి వెళ్ళాడు. డ్రైవర్ గుటకలు మింగుతూ సార్ అనుకుంటూ వచ్చాడు. బ్రతికిపోయావు, ఇంకోసారి రిపీట్ అయిందో నాలో సెకండ్ యాంగిల్ చూస్తావు అన్నాడు. డ్రైవర్ ఆనందంతో థ్యాంక్ యూ సార్ అని వెళ్తుంటే ఆగు అని పిలిచాడు. దేవుడా, మళ్ళీ ఏం గుర్తొచ్చిందో అనుకుని సార్ అన్నాడు. నానమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చిన వాళ్ళ డీటెయిల్స్ రిసెప్షన్లో ఇచ్చారేమో కనుక్కొని నాకు చెప్పు. నాకు వాళ్ళ డీటెయిల్స్ కావాలి. అలాగే సార్ అని డీటెయిల్స్ కనుక్కొని తెచ్చి ఇచ్చి అతను వెళ్ళిపోయాడు. అందులో స్నేహ, విష్ణు ఇద్దరి నెంబర్స్ ఉన్నాయి. చేతిలో ఫోన్ తిప్పుతూ ఎవరికి చేయాలో డిసైడ్ అయ్యి ఫస్ట్ స్నేహ నెంబర్కి ఫోన్ చేశాడు. తను లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయని నెంబర్స్ ఎందుకు ఇస్తారో ఏంటో అనుకొని విష్ణు నెంబర్కి చేయబోయి, తనకి చేశానుగా, ఆ అమ్మాయి తిరిగి చేస్తుందో లేదో చూద్దాం అని వరలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రశాంత్. ఆ తర్వాత కట్ చేస్తే సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఫోన్ చూసుకున్న స్నేహ మిస్డ్ కాల్ చూసి ఎవరో అనుకొని కాల్ చేసింది. ప్రశాంత్ చేతిలో ఉన్న ఫోన్ లిఫ్ట్ చేయకుండా చూస్తున్నాడు. ఆ అమ్మాయే, ఏం మాట్లాడాలి అనుకుంటూ ఉండగా ఫోన్ కట్ అయింది. స్నేహ మళ్ళీ కాల్ చేసింది. నానమ్మ కోసం తప్పదు అనుకొని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు.
అటువైపు నుండి స్నేహ, హలో, ఎవరండి కాల్ చేశారు? ప్రశాంత్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. హలో, మిమ్మల్నే. ఫోన్ చేశారేంటి అంటే ఏం మాట్లాడారేంటి? హా, హలో, ఐఎమ్ ప్రశాంత్. ఈరోజు హాస్పిటల్ అని మాట్లాడుతుండగానే స్నేహ గొంతు గుర్తుపట్టి, ఓ, తమరా బాస్, చెప్తా నీ పని అని మనసులో అనుకుని, యారండి, యారు కావాలి మీకు? ఈజ్ ది స్నేహ అంటాడు. కాదండి, ఆయ్, మీరెవరికి చేశారో రాంగ్ నెంబర్ అండి, ఆయ్ అంటుంది. వాట్ అంటాడు. అవునండి, మీకెవరు కావాలో ఆళ్ళిక్కడ లేరండి, రాంగ్ నెంబర్ అండి. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకండి, మా ఇంటానికి తెలిస్తే కోప్పడతాడు అని ఏడుస్తూ చెప్తుంది. ప్రశాంత్ వెంటనే ఫోన్ కట్ చేసేసి తాను నెంబర్ ఏమైనా రాంగ్ టైప్ చేశానా అని చెక్ చేసుకున్నాడు. నెంబర్ కరెక్ట్గానే ఉంది. ఈ డ్రైవర్ ఏమైనా తప్పు నెంబర్ రాసుకున్నాడా అనుకుని విష్ణు నెంబర్కి కాల్ చేశాడు. హలో, ఈజ్ దిస్ విష్ణు? అవును, మీరెవరు? థ్యాంక్ గాడ్ అనుకుని, హాయ్, ఐఎమ్ ప్రశాంత్. మార్నింగ్ హాస్పిటల్లో మా నానమ్మని అడ్మిట్ చేశారు కదా. హా, చెప్పండి సార్, నాకు కాల్ చేశారు. మీ నానమ్మ ఎలా ఉన్నారు? యా, ఫైన్. తను మిమ్మల్ని కలవాలనుకుంటుంది. నువ్వు మీ ఫ్రెండ్ స్నేహ ఒకసారి హాస్పిటల్కి వస్తారా? సార్, ఒక్కసారి మా స్నేహ అక్కని కూడా అడిగి చెప్తానండి అంటాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ అక్క నెంబర్ ఒకసారి ఇస్తారా, నేను మాట్లాడతాను అంటాడు ప్రశాంత్. సరే సార్ అని నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ తన దగ్గర ఉన్న నెంబర్ సేమ్ అవ్వటంతో, రాక్షసి నాతోనే ఆడుకుంటుందా, చెప్తా ఆగవే నీ పని అనుకుని, ఓకే విష్ణు, నేను మీ అక్కకి కాల్ చేసి మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు. ఈసారి వేరే నెంబర్ నుండి స్నేహకి కాల్ చేశాడు. స్నేహ లిఫ్ట్ చేసి, హలో, హూ ఇస్ దిస్ అంటుంది. స్నేహ, హా, స్నేహనే మాట్లాడుతున్నా, ఎవరు అని అడుగుతుంది. ఐ లవ్ యూ స్నేహ. వాట్, ఎవడ్రా నువ్వు? నేనెవరైతే మీకెందుకులే, ఐ లవ్ యూ చెప్తున్నాను కదా, రిప్లై ఇవ్వు స్నేహ అంటాడు. రే, నాతోనే ఆటలా? నా గురించి నీకు పూర్తిగా తెలీదు, మూసుకొని ఫోన్ పెట్టు. చెప్పు, తెలుసుకుంటాను, నేను ఫ్రీనే ఇప్పుడు అంటాడు. ఎవడ్రా నువ్వు, నేనెవరో తెలుసా? తెలుసు, అందుకేగా ఐ లవ్ యూ చెప్పాను. వాట్ అంటుంది. ఎస్ స్నేహ, నువ్వు అమ్మాయివి, నేను అబ్బాయిని. ఇదొక్కటి చాలనుకుంటా ప్రేమించటానికి. చాలదు, ప్రేమించటానికి అమ్మాయి అబ్బాయి అయితే చాలదురా, మనసులు కలవాలి. ఒక మనిషిని చూస్తే మన కోసమే పుట్టారనిపించాలి. ఇలాంటివి నీలాంటి వాళ్ళకి చెప్పినా అర్థం కాదులే అంటుంది స్నేహ. అదంతా నాకు తెలియదమ్మాయి, నేను నీకే ఫిక్స్ అయ్యాను, నువ్వు కూడా అయిపో అంటాడు. ఏంట్రా అయ్యేది, నువ్వెక్కడున్నావో చెప్పురా, వచ్చి అసలు నీ బాధ ఏంటో తేలుస్తా. సారీ బంగారం, నాకిప్పుడు నిన్ను కలిసి మూడ్ లేదు, నేను చెప్పను, తర్వాత చూద్దాంలే. హా అని హావులిస్తూ, నాకు నిద్ర వస్తుంది బంగారం, పడుకుంటున్నా, గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేసి స్నేహ ఫేస్ ఎలా ఉంటుందో ఊహించుకొని తనలో తానే నవ్వుకొని మళ్ళీ స్నేహకి ముందు చేసిన నెంబర్ నుండి కాల్ చేశాడు. ఇంతకుముందు ప్రశాంత్ ఇచ్చిన షాక్కి అసలు ఎవడీడు అంత ధైర్యంగా నాకు ఫోన్ చేసి ప్రపోజ్ చేశాడు? నా గురించి తెలిసే చేశాడా? ఎవడైనా ఏడిపిస్తున్నాడా? ఛీ, నేనేంటి ఇంతలా ఆలోచిస్తున్నా? వాడు మళ్ళీ చేస్తే అప్పుడు చూద్దాం అనుకుంటూ ఉండగా ప్రశాంత్ ఫోన్ వచ్చింది. నెంబర్ కూడా చూడకుండా ఫోన్ లిఫ్ట్ చేసి చిరాగ్గా, హలో, ఎవరు అంది. హలో, స్నేహనా? హా, మీరు? ప్రశాంత్ తల కొట్టుకొని, ప్రశాంతా, చెప్పండి. నేనెవరో తెలుసా? చెప్పాలా అండి అన్నాడు వెటకారంగా. స్నేహ తడబడుతూ, హాహా, మీ నానమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాం కదా, చెప్పండి ప్రశాంత్ గారు అంటుంది. ఏం యాక్టింగ్ చేస్తున్నావే అనుకొని, మా నానమ్మ మిమ్మల్ని కలవాలంటున్నారు, రేపు మీరు ఒకసారి హాస్పిటల్కి రావాలి అంటాడు ప్రశాంత్. మీరు రిక్వెస్ట్ చేస్తున్నారా, ఆర్డర్ వేస్తున్నారా అని అడుగుతుంది. వాట్, ఎలా అడిగితే ఏంటి, మ్యాటర్ అయితే మా నానమ్మని కలవటం, మీ నుండి ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకుని, రేపు నాకు కుదరదు ప్రశాంత్ గారు, నాకు వేరే పనుంది, మీ నానమ్మని నేను తర్వాత కలుస్తానని చెప్పండి అంటుంది స్నేహ. ఈ అమ్మాయిని నేను బ్రతిమాలటం ఏంటి అసలు అనుకుని, రేపు మా నానమ్మని డిశ్చార్జ్ చేస్తారు, మా ఇంటి అడ్రస్ వాట్సాప్ చేస్తాను, రండి అని ఫోన్ పెట్టేశాడు. ఓ గాడ్, ఏం మనిషి అసలు, రిక్వెస్టింగ్గా మాట్లాడటం రాదు, హెల్ప్ చేసిన వాళ్ళకి
థ్యాంక్స్ చెప్పటము రాదు. కోపం మాత్రం వస్తుంది. వింత మనిషి అనుకుని ఆ రోజుకి గుడ్ నైట్ చెప్పి బెడ్ ఎక్కేసింది. అటు ఫోన్ పెట్టేశాక ప్రశాంత్ స్నేహకి అడ్రస్ పెట్టి ఇంకొకసారి కలిస్తే మళ్ళీ ఈ అమ్మాయి మొహం కూడా చూడకూడదు అనుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే మార్నింగ్ బద్ధకంగా కళ్ళు తెరిచిన స్నేహకి ఎదురుగా ప్రశాంత్ కూర్చొని తన వైపు సీరియస్గా చూస్తూ కనిపించాడు. ఒక్క నిమిషం షాక్ అయ్యి, మీరిక్కడా? నువ్వు రానన్నావుగా, తీసుకెళ్ళడానికి వచ్చా అంటాడు. వాట్? రాను అంటే రిక్వెస్ట్ చేయాలి కానీ ఇలా బలవంతంగా తీసుకెళ్తారా అంది కళ్ళు పెద్దవి చేస్తూ. నేనంతే అని స్నేహ చెయ్యి పట్టుకుని బరాబరా లాక్కెళ్తున్నాడు. వదులు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? హా, ఏదో పెళ్ళాన్ని తీసుకెళ్ళినట్టు ఇలా లాక్కెళ్తున్నావు. నన్నొదులు, నేనెక్కడికి రాను అని కింద పడిపోయింది. అమ్మా అని తల రుద్దుకుంటూ, చూడు అంతా నీ వల్లే అని కళ్ళు తెరిచి చూసిన స్నేహ తన రూమ్లో ఉండటంతో షాక్ అయింది. పైకి లేచి చుట్టూ చూసింది. ఎదురుగా స్నేహ వాళ్ళమ్మ లక్ష్మి చేతులు కట్టుకొని చూస్తుంది. అమ్మా, నువ్వేనా? ఇంకా ఎవరైనా వచ్చారా అని చుట్టూ చూస్తుంది. నేను కాకుండా నీ రూమ్లోకి ఇంకెవరు వస్తారే? అంటే ఆయన గారు వచ్చింది కలలోనా? ఛీ, అయినా ఇదేం కల ఇలా వచ్చింది అనుకుంటూ ఉంటుంది స్నేహ. ఇంతకీ ఏంటి సంగతి అని అడుగుతుంది లక్ష్మి. ఏంటమ్మా అంటుంది. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. మంచమంతా దొర్లేసి కింద పడ్డావు. అబ్బా, ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు? అసలే దెబ్బ తగిలిందని ఏడుస్తుంటే అంది తల రుద్దుకుంటూ. ఎవరా అబ్బాయి అని అడుగుతుంది లక్ష్మి. ఇంకెవరు, ఉన్నాడుగా ఒక పొగురుపోతూ అని నాలుగు ఖర్చుకొని ఏంటి అంటుంది. ఏంటేంటే, నీ కలలోకి వచ్చిన అబ్బాయి గురించి అడుగుతున్నా. ఏదో చెప్తున్నావుగా, చెప్పు. అమ్మా, ఏదో పీడకల. ఒక రాక్షసుడు వచ్చాడు కలలోకి. అందుకే భయంతో అలా, అంతే అంటుంది. నీకు భయం, అది నేను నమ్మాలి అనుకుని, సరే నమ్మేశాలే. మీ నాన్నగారు వచ్చారు, త్వరగా ఫ్రెష్ అయ్యిరా అంటుంది. హా, ఓకే అమ్మా, గివ్ మీ 10 minutes. ఓకే అని లక్ష్మి గారు వెళ్ళిపోతారు. స్నేహ ఉఫ్ అనుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది. ఖచ్చితంగా ఇదేదో దాస్తుంది, ఏదో ఉంది అని ఆలోచించుకుంటూ సోఫాని గుద్దుకునేలోపు రాఘవ గారు వచ్చి ఆపి, ఏమోయ్ కొంచెం చూసుకో అంటారు. హా, సారీ చూసుకోలేదండి. అంతలా ఏం ఆలోచిస్తున్నావు? అదా, ఏం లేదు. మన మేడం గారు నిద్రలో బెడ్ అంతా దొర్లేసి కింద పడింది. అదంతా ఒళ్ళు తెలియకుండా ఏం కలలు కంటుందా అని అంటుంది లక్ష్మి. దాంట్లో ఏముందే, ఏవో పిచ్చి కలలు అయి ఉంటాయిలే అంటాడు రాఘవ. అంతే అంటారా? హా, అంతే. నువ్వేం ఎక్కువ ఆలోచించకు. హాయ్ నాన్న. రారా బంగారు తల్లి, ఎలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నా. మీ క్యాంప్ ఎలా జరిగింది? బాగానే జరిగింది. ఇంకేంటి విషయాలు? స్నేహ నిన్న యాక్సిడెంట్ నుండి జరిగినవన్నీ చెప్పి ప్రశాంత్ గురించి కూడా చెప్తుంది. అసలు ఇలాంటి మనిషిని నేను ఇప్పటి వరకు చూడలేదు నాన్న. ఫేస్ సీరియస్గా పెట్టుకొని అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ ఇస్తున్నాడు. మేము హెల్ప్ చేశామని థ్యాంక్స్ కూడా చెప్పలేదు కనీసం. మళ్ళీ మొదలు పెట్టావా అక్క అన్న మాటకి ఆగిపోయి గుమ్మం వైపు చూసింది. లోపలికి విష్ణు వస్తూ, ఇది నేను 10వ సారి వినటం. థ్యాంక్స్ చెప్పలేదు అని ఎన్నిసార్లు అంటావక్క? హా, అది నేను నాన్నకి చెప్తున్నా, ఆయనకి తెలియదు కదా అంటుంది స్నేహ. నిన్నటి నుండి ఇదే వరుస డాడీ. మాట్లాడిందే మాట్లాడి నా బుర్ర తినేస్తుంది. రాఘవ్ ఆశ్చర్యంగా, నిజమా? ఏరా, నువ్వొకరి గురించి ఇంతలా మాట్లాడావా? అవును డాడీ, అతన్ని చూసిన దగ్గర నుండి అక్క అలాగే మాట్లాడుతుంది. అవునక్క, నిన్న నా దగ్గర నుండి నీ నెంబర్ తీసుకున్నాడు. నీకు కాల్ చేశారా? హా, చేశారా. వాళ్ళ నానమ్మ కలవాలి అంటున్నారంట, సో రమ్మన్నారు. మరెప్పుడొస్తానని చెప్పావు మరి? రేపని చెప్పారా? కోపం వచ్చినట్టుంది. ఇంటి అడ్రస్ మెసేజ్ చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అంతేనా? ఇంకేం మాట్లాడలేదా? నువ్వు థ్యాంక్స్ చెప్పలేదు అంటున్నావుగా, అడగకపోయావా? చెప్పేవాడేమో. రేయ్, ఇప్పటికే చాలా మాట్లాడావు. నువ్వు నోరు మూసుకొని పద నాతో. డాడీ, మమ్మీ బాయ్ అని ఇద్దరు బయటపడ్డారు. స్కూటీ స్టార్ట్ చేస్తూ, అక్క ఆఫీస్కేగా? కాదురా, కాలేజ్కి అంది ఫోన్ చూస్తూ. ఏంటి వెటకారమా? కాదురా, నిజంగానే. సివిఆర్ కాలేజ్కి పోని, పనుంది. ఓకే అని బైక్ స్టార్ట్ చేశాడు. వీళ్ళు వెళ్ళేసరికి ప్రియా వెయిట్ చేస్తూ ఉంది.
నేనిక్కడే ఉన్నాను. నువ్వు కంగారు పడకు. లోపలికి వెళ్ళు ప్రియా అని మెసేజ్ పెట్టింది. ప్రియా మెసేజ్ చదివి కాలేజ్ లోపలికి వెళ్తుంది. ప్రియా వెళ్ళగానే స్నేహ విష్ణుకి మ్యాటర్ మొత్తం చెప్పి ఇక్కడ జరిగేదంతా కెమెరాలో షూట్ చేయమని చెప్పింది. ప్రియా లోపలికి నడుస్తూ ఉండగానే రాజేష్ వచ్చి వెనుక నుండి ప్రియా చున్నీని తీసుకుని చేతికి చుట్టుకొని తన వైపు చూస్తూ నవ్వుతున్నాడు. ప్లీజ్ నా చున్నీ నాకు ఇచ్చేయి అని ప్రియా బతిమాలుతుంది. రాజేష్ ఇంకా అతని ఫ్రెండ్స్ ప్రియా చుట్టూ తిరుగుతూ అల్లరి పెడుతుంటే ప్రియా ఏడుస్తూ వాళ్ళని తప్పించుకోవాలని చూస్తున్నా తనకి ఆ అవకాశం ఇవ్వలేదు. అది చూస్తున్న స్నేహకి కోపం పెరిగిపోయి స్లీవ్ మడత పెట్టుకుంటూ వచ్చి వాళ్ళెదురుగా చేతులు కట్టుకొని చూస్తుంది. స్నేహాని చూసిన రాజేష్ స్నేహ దగ్గరకు వచ్చి, హలో, ఏంటి చూస్తున్నావు? హెల్ప్ చేస్తావా దానికి? చేసి చూడు, నీకే తెలుస్తుంది తర్వాత ఏమవుతుందో అంటాడు. అచ్చా, అవునా? చాలా సెకలున్నాయిరా నీలో. అవును, హెల్ప్ చేస్తా అంటుంది. హాహాహా, చేసి చూడు బేబీ, నెక్స్ట్ దాని ప్లేస్లో నువ్వు ఉంటావు అంటాడు. రే బద్మాష్, నేను హెల్ప్ చేస్తా అంది ఆ అమ్మాయికి కాదురా, నీకు. రాజేష్ షాక్ అయ్యి ఏంటి అంటాడు. అవునరా తమ్ముడు, నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను అంటుంది స్నేహ. దెబ్బకి రాజేష్ ఇంకా అతని ఫ్రెండ్స్కి ఏం అర్థం కాక ప్రియని వదిలేసి స్నేహ ముందుకొచ్చి నించున్నారు. స్నేహ కళ్ళల్లో కొంచెం కూడా భయం లేదు. తన మాటల్లో చేతుల్లో ధైర్యమే కనిపిస్తుంది. తన కళ్ళల్లో ఆత్మవిశ్వాసం. ఎదుటివాడికి నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పకనే చెప్తుంది. అసలెవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నాకు హెల్ప్ చేసేదేంటి? కామెంట్ చేస్తున్నావా నాతో? రే తంబి, కామెడీ పీస్ నువ్వురా, నేను కాదు. నేను నీకు హెల్ప్ చేయటానికే వచ్చాను. నీ పేరు రాజేషే కదా? అవును అన్నాడు ఆశ్చర్యంగా. మీ చెల్లి పేరు రాజేశ్వరినే కదా? సీకేఆర్ కాలేజ్ స్టూడెంట్ అవునా? అవును అంటాడు. అయ్యో సారీ బ్రదర్, మీ చెల్లి అని అంటుండగానే కంగారుగా మా చెల్లికి ఏమైంది అంటాడు రాజేష్. ఆహా, ఇదంతా భయమే. ఇప్పటి వరకు ఏదో అన్నావుగా వెళ్ళిపోమని. వెళ్ళిపోనా? అసలే నాకు చాలా పనుంది బాబు అంటుంది స్నేహ. ప్లీజ్ చెప్పండి, మా చెల్లికి ఏమైంది? అందుకే ఇందాకే హెల్ప్ చేస్తాను అన్నాను. సరే, నీ బాధ చూడలేకపోతున్నాను, చెప్తానుండు. అక్కడ మీ చెల్లిని ఇలాగే ఒకడు ఏడిపిస్తున్నాడు. పాపం, నీ చెల్లేమో నీతో చెప్పుకోవాలని వస్తే నువ్వేమో ఇంకొక ఆడపిల్లని అలాగే ఏడిపిస్తూ కనిపించావు. తన తోడబుట్టిన అన్నే ఇంకో అమ్మాయిని ఏడిపిస్తుంటే ఇంకా ఆ చెల్లి బాధ ఏమర్థం చేసుకుంటాడు అనుకుని సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది పాపం అని వేలు పెట్టి పైకి చూపించింది. బిల్డింగ్ చివరి నించొని ఉన్న తన చెల్లిని చూసి రాజేష్ షాక్ అయ్యాడు. రాజీ, నువ్వేంట్రా అక్కడ? అక్కడున్నావేంటి? కిందికి రా. నేను రానన్నయ్య, నేను చచ్చిపోతాను. వాడి టార్చర్ నేను భరించలేను. వాడెవడో చెప్పు, వాడి అంతు తేలుస్తా. ముందు నువ్వు కిందికి దిగిరా. హా, నా బాధ నీతో చెప్పుకోవాలని వచ్చాను. కానీ ఇక్కడ నువ్వేమో ఇంకో ఆడపిల్లని అలాగే బాధ పెడుతూ కనిపించావు. ర్యాగింగ్ పేరుతో వాడు పెట్టే బాధలకి సగం చచ్చిపోయాను. ఇక్కడ నిన్ను ఇలా చూసి పూర్తిగా చచ్చిపోయాను. నేను బ్రతకడం వేస్ట్ రా అంటుంది. రాజేష్ ఏడుస్తూ, రేయ్ వెళ్ళన్రా, ఎవరో ఒకరు నా చెల్లిని కిందికి తీసుకురండి ప్లీజ్. పైకి ఎవరైనా వద్దామని చూస్తే ఇప్పుడే దూకేస్తాను అంటుంది. రాజీ, ప్లీజ్ అలా చేయకు బంగారం. మన అమ్మ నాన్న గురించి ఆలోచించు. వాళ్ళు తట్టుకోగలరా చెప్పు? నువ్వు చేస్తున్న పనులు చూస్తే వాళ్ళు తట్టుకోగలరా అన్నయ్య? ఏ అమ్మా నాన్నైనా ఎదిగిన కొడుకు ఉన్నతంగా పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరుకుంటారు. కానీ ఈ విధంగా కాదన్నయ్య అంటుంది రాజీ. నన్ను క్షమించు రాజీ, ఇంకెప్పుడు ఇలా చేయను. కిందికి రా. క్షమించమని నన్ను కాదు, నువ్వేడిపిస్తున్న ప్రియాని అడుగు. తను నిన్ను క్షమించాలి. అలాగే నువ్వింకెప్పుడు ఇలాంటి పనులు చేయనని నా మీద ఒట్టేసి చెప్పు. రాజేష్ వెంటనే పరిగెత్తుకుంటూ ప్రియా దగ్గరికి వెళ్ళి తన చేతికున్న ప్రియా చున్ని తన చుట్టూ వేసి నన్ను క్షమించు అని ప్రియా ముందు మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తున్నాడు. ప్రియా కన్నీళ్లతో చూస్తూ ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు అని చెప్తుంది. రాజేష్ ఫ్రెండ్స్ కూడా సారీ చెప్తారు. నా విషయంలో జరిగిన దానికి నేను క్షమిస్తున్నాను. ఇంకెప్పుడు ఏ ఆడపిల్ల విషయంలో మీరు ఇలా చేయమని ప్రామిస్ చేయండి. వాళ్ళు అలాగే అని ప్రామిస్ చేశారు. స్నేహ రాజీ అని కిందికి రమ్మని సైగ చేసింది. రాజీ కిందికొచ్చి రాజేష్ని గట్టిగా చెంపపై ఒక్కటి పీకి, ఇది నువ్వు
ఆ అమ్మాయిని ఏడిపించినందుకు అని వెంటనే హక్ చేసుకొని, ఈ చెల్లి మీద నీకున్న ప్రేమ నిరూపించినందుకు థ్యాంక్స్ రా అంటుంది. ఐఎమ్ సారీ రా, నా వల్ల ఇంకే అమ్మాయి బాధపడకుండా చూసుకుంటా. అండ్ థ్యాంక్స్, నా కళ్ళు తెరిచేలా చేశావు అంటాడు. థ్యాంక్స్ నాకు కాదు, అక్కడ చెప్పు అని ప్రియాతో మాట్లాడుతున్న స్నేహ వైపు చూపించింది. రాజేష్ అర్థం కాక చూస్తుంటే, తను చెప్పిందే నేను చేశానన్నా, అంటే నిన్నెవరూ ఏడిపించటం లేదా? లేదురా, నీ కళ్ళు తెరిపించటానికి స్నేహ మేడం అలా చేయమని చెప్పారు. రాజేష్ స్నేహ దగ్గరికి వెళ్ళి సారీ అండ్ థ్యాంక్స్ చెప్పాడు. చూడు బ్రో, నేను నీకు అందరిలా 4 నీతి వాక్యాలు చెప్పొచ్చు, లేదా నువ్వు చేస్తుంది వీడియో తీసి పోలీసులకి మీడియాకి ఇవ్వచ్చు. కానీ దానివల్ల నీలో మార్పు రాదు, సరికదా? నీ కెరీర్ నాశనం అవుతుంది. అందుకే ప్రాక్టికల్గా చూపించా అంటుంది స్నేహ. నువ్వు తప్పుడు దృష్టితో చూసే ఏ ఆడపిల్లైనా ఇంకొకరికి చెల్లి, భార్య, కూతురు అయి ఉండొచ్చు. ఇప్పుడు నీ చెల్లి చచ్చిపోతా అంటే అల్లాడిపోయావు. ప్రతి అమ్మాయి నీ చెల్లిలాంటి ఆడపిల్లే అని గుర్తుంచుకో. ఆల్ ది బెస్ట్, నువ్వు మారావని నమ్ముతున్నాను అని రాజీ వైపు తిరిగి, థ్యాంక్స్ రాజీ, అడగగానే నాకు సపోర్ట్ చేసినందుకు. నిన్నేమైనా ఇబ్బంది పెడితే సారీ, ఇక ఉంటాను, బాయ్ అని చెప్పి ప్రియాకి జాగ్రత్త చెప్పి వచ్చేసింది. జరిగిందంతా చూసిన విష్ణు స్నేహాని అలాగే చూస్తున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు, తినేస్తావా ఏంటి? ఇప్పటి వరకు నువ్వంటే నాకు ఇష్టం అక్క, కానీ ఇప్పటి నుండి నువ్వంటే నాకు రెస్పెక్ట్ పెరిగింది. సరే కానీ వీడియో తీసావుగా, డిలీట్ చేసేయి, ఇంక దాంతో పని లేదు. సరే అక్క అని వీడియో ఒకసారి చూసి డిలీట్ చేస్తా అని చూస్తున్నాడు. స్నేహ కూడా చూస్తూ బాగా తీసావురా అని సడన్గా, రేయ్ వీడియో ఒకసారి ఆపు. ఏమైందక్క, ఒకసారి వెనక్కిరా. విష్ణు ఒక అడుగు వెనక్కేసి, వచ్చా చెప్పు అంటాడు. స్నేహ విష్ణు తలపై ఒకటి పీకి, రేయ్ నీ ఆటో డైలాగ్స్ నా దగ్గరొద్దు, అర్థమవుతుందా? వీడియోలో వెనక్కిరా అంటుంది. హా అని వీడియో రివర్స్ చేశాక ఒక దగ్గర స్టాప్ చేయమంది. అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి, ఇతనిక్కడా అని ఇద్దరు షాక్ అయ్యారు. ఫ్రేమ్లో కనిపించిన వ్యక్తిని చూసి షాక్ అయ్యి, ఇతనిక్కడేంటి అని ఒకరి ఫేస్ ఒకరు చూసుకున్నారు. రేయ్ ఈ పొగరుబోతు ఇక్కడున్నాడేంట్రా అంది స్నేహ. ఎక్స్క్యూజ్ మీ అన్న మాటకి పక్కకి చూశారిద్దరు. ఎదురుగా సీరియస్గా చూస్తున్న ప్రశాంత్ని చూసి ఇద్దరు షాక్ అయ్యారు. స్నేహ చిన్నగా, రేయ్ పొగరుబోతు అనటం వినేశాడంటావా? నీకు మరీ అంత నోటిదూలేంటక్క, కాసేపు ఆగు అని. హాయ్ సార్, మీరిక్కడా అన్నాడు విష్ణు. నేను ఆఫీస్కి వెళ్తూ మిమ్మల్ని చూసి, అదే మా నాన్నమ్మ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని చెప్దామని అంటాడు. అది ఆల్రెడీ ఫోన్లో చెప్పారుగా అంది స్నేహ అతని మాట పూర్తి కాకుండానే. చెప్పాను, బట్ అది మీ చెవికి ఎక్కిందో లేదో అని డైరెక్ట్గా చెప్దామని వచ్చాను. మీరేదో సంఘ సేవల్లో బిజీగా ఉన్నట్టున్నారని వెయిట్ చేశాను అంటాడు. మేం రేపు మీ నానమ్మ గారిని మీ ఇంటి దగ్గర కలుస్తామండి అన్నాడు విష్ణు. ఈ పొగరుబోతు చెప్తే రావాలా అని మీ అక్కేమైనా బెట్టు చేస్తుందేమో, నువ్వే దగ్గరుండి మరి తీసుకునిరా విష్ణు అని వెటకారంగా స్నేహ వైపు చూసి, మళ్ళీ విష్ణు వైపు చూసి, ఇంక నేను వెళ్తాను అని స్టైల్గా గౌగుల్స్ పెట్టుకొని వెళ్తున్నాడు. స్నేహ వెళ్తున్న ప్రశాంత్ వైపు కోపంగా చూస్తుంది. అది చూసిన విష్ణు, హో చాలు చాలు, నీకు మరీ అంత నోటిదులేంటక్కా, షటప్, పద టైం అవుతుంది డ్యూటీకి అంటుంది స్నేహ. హా డ్యూటీ, మళ్ళీ ఆ విఐపి కార్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం, దాన్ని ఫాలో అవటమేగా అంటాడు. అసలు మ్యాటర్ తెలిస్తే భయంతోనే చేస్తావురా అనుకుని నీ జోకులాపి ముందు పదరా అంది. నిన్నట్లానే ఆ కార్ కోసం వెయిట్ చేస్తూ ఆ కార్ రాగానే దాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నారు. సగం దూరం వెళ్ళాక స్నేహ వాళ్ళు ఫాలో చేస్తున్న కార్ని ఇంకో కార్ వచ్చి గుద్దేసింది. అక్క, ఈ కార్ నిన్న ఒకరికి యాక్సిడెంట్ చేసింది, ఈరోజు ఈ కార్ని ఇంకో కార్ యాక్సిడెంట్ చేసింది. చూస్తుంటే దీని చరిత్ర అంతా యాక్సిడెంట్స్ మీదే ఉంటుందేమో, అందుకేనా దీన్ని ఫాలో అవుతున్నావు? రేయ్ నువ్వు నోరు మూసి అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడు. 2 కార్లలో నుండి ఒక్కరు కిందికి దిగలేదు. ఇద్దరూ ఏం జరుగుతుందా అని స్కూటీ ఎక్కడ పడేసి చెట్టు చాటు నుండి చూస్తున్నారు. కాసేపటికి గుద్దిన కారులో నుండి ప్రశాంత్ దిగాడు. ఇద్దరూ షాక్ అయిపోయి నోరు తెరిచి అలానే చూస్తూ ఉన్నారు. ప్రశాంత్ కార్ దిగి విఐపి కార్లో ఉన్న డ్రైవర్ని బయటికి లాగి, యాక్సిడెంట్ చేసి ఏం వెరగనట్టు రోడ్డు మీద ఎలా తిరిగేస్తున్నావురా?
ఒక మనిషిని గుద్దేసేంతలా ఒళ్ళు తెలియకుండా డ్రైవ్ చేస్తున్నావా? రా దొంగ నా కొడకా అని వాడి చెంప మీద అటూ ఇటూ వాయిస్తున్నాడు. ఓహో! నిన్నటి యాక్సిడెంట్‌కి రివెంజ్ అనుకుంటారా? అని కూల్‌గా నవ్వుతూ విష్ణు మీద చెయ్యి ఏసి నించుంది స్నేహ. ఈరోజు కూడా ఆ వెహికల్‌ని మనం ఫాలో చేయట్లేదు. దాని గురించి వదిలేసి నీకు సంబంధం లేని మ్యాటర్ మాట్లాడుతున్నావని నీకనిపించట్లేదా అక్కా? అంటాడు విష్ణు. స్నేహ సీరియస్‌గా విష్ణు వైపు చూసి షటప్ అంది. నువ్వనేది ఆ ఒక్క వర్డే కదా! సర్లే అంటాడు. ప్రశాంత్ ఆ డ్రైవర్‌ని కొడుతుంటే, సార్ ఈ కార్ ఎవరిదో తెలుసా? అంటాడు. ఎవరిదైతే నాకేంట్రా? మా నానమ్మని యాక్సిడెంట్ చేసింది నువ్వు అని మళ్ళీ వాడిని 4 పీకి తన ఫ్రెండ్‌కి కాల్ చేసి, రేయ్ ఎక్కడున్నావురా? పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కి రా. నేనొస్తున్నా అని చెప్పి డ్రైవర్‌ని లాగి కారులో పడేసి స్పీడ్‌గా వెళ్ళిపోయాడు. రేయ్ విష్ణు పదరా వెళ్ళిపోతున్నాడు. పద పద త్వరగా. హాహా అని మరి ఆ కార్? ఆ కార్‌తో మనకి పనేంట్రా? ముందు ఆయన గారు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో పోనీరా. ఇదేం ట్విస్ట్? మరి మనం 2 రోజులుగా దానికోసమేగా పడిగాపులు కాసింది అంటాడు విష్ణు. కారు కోసం కాదు. కారు వెళ్తున్న ప్లేస్ కోసం. రేయ్ కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళురా మిస్ అయిపోతాడు. నువ్వైనా నేనవ్వనివ్వనులే అని స్కూటీ స్పీడ్ పెంచాడు. కార్ వెళ్ళి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. ప్రశాంత్ దిగి కార్లో ఉన్న డ్రైవర్ని ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశాడు. చరణ్ ఎక్కడా అని అక్కడున్న కానిస్టేబుల్ని అడిగాడు. సార్ ఇంకా రాలేదని జవాబిచ్చాడు. సరే వీడిని సెల్లో వేయండి అని కంప్లైంట్ రాసిచ్చాడు. స్నేహ వాళ్ళొచ్చి అరే విషుగా ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవటం? అక్క అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో నాకు తెలియట్లేదు. ఇక్కడే ఉండి చూద్దాం. అసలే పోలీస్ స్టేషన్ రిస్క్ అవసరమా చెప్పు? అంతే అంటావా? అంతే అక్క. నేనిప్పుడే వస్తాను. నువ్విక్కడే ఉండు. నేనొచ్చే వరకు ఎక్కడికి వెళ్ళొద్దు. సరే వెళ్ళిరా అని స్కూటీపై కూర్చొని హెడ్‌ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటుంది. ఈలోగా చరణ్ వచ్చాడు. ఏమైంది? అని అడిగాడు. నిన్న వీడు నానమ్మకి యాక్సిడెంట్ చేశాడు. కార్ నెంబర్ AP16 బ్లా బ్లా. నేను కంప్లెయింట్ ఇచ్చాను. అండ్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడి లైసెన్స్ క్యాన్సిల్ అవ్వాలి. లైఫ్‌లో మళ్ళీ కారు కాదు కదా! ఏ వెహికల్ స్టీరింగ్ పట్టుకోకుండా చెయ్యి అంటాడు. చరణ్ క్యాప్ తీసి పక్కన పెట్టి, రేయ్ మామ కూల్ రా. అంత కోపం ఏంట్రా బాబు? కోపం కాక ఇంకేంట్రా? నానమ్మకేమన్నా అయితే నేనేమవ్వాలి? వాడు యాక్సిడెంట్ చేసి కూడా ఏం జరగలేదన్నట్టే తిరిగేస్తున్నాడు. ప్రశాంత్ చుట్టూ చేయి వేసి, వాడి సంగతి నేను చూసుకుంటా. ఇంక నువ్వు వదిలేయ్. నానమ్మ ఎలా ఉంది? బాగానే ఉందిరా. లైట్‌గా ఇంజ్యూర్ అయింది. నౌ షీ ఈజ్ ఫైన్. ఈరోజు డిశ్చార్జ్ చేస్తారు. సరే నువ్వెళ్ళి నానమ్మని చూసుకో. నేను ఈవినింగ్ వచ్చి కలుస్తాను. ఓకే నేను వెళ్తాను. పద కార్ వరకొస్తాను. నానమ్మని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసింది ఎవరు? స్నేహ, విష్ణు అని జర్నలిస్టులురా. ఓకే ఓకే. వాళ్ళు యాక్సిడెంట్ అయినప్పుడు చూసారా? మేబీ చూసుండొచ్చు. ఏం లేదు. వాళ్ళు సాక్ష్యం చెప్తే కేస్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడే ప్రశాంత్ చూపులు అక్కడే ఎవరితోనో మాట్లాడుతున్న స్నేహ దగ్గర ఆగిపోయాయి. వెంటనే వెళ్ళి తన చెయ్యి పట్టుకొని తీసుకొస్తున్నాడు. అది చూసి శరణ్ షాక్ అయ్యి, వీడేంటి ఆ అమ్మాయిని అలా తీసుకొస్తున్నాడు అని రెప్ప కూడా వేయకుండా అలాగే చూస్తున్నాడు. స్నేహ కూడా షాక్ అయ్యి బొమ్మలా అతని వెనకే వెళ్తుంది. అప్పుడే తనకి పొద్దున్నొచ్చిన కల గుర్తొచ్చింది. అప్పుడు స్పృహలోకొచ్చి వదలండి అనేలోపు ఇదిగో తనే స్నేహ నానమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. చరణ్ షాక్ నుండి తేరుకొని గుడ్ జాబ్ స్నేహ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్ అని ప్రశాంత్ వైపు సీరియస్గా చూస్తుంది. తను మాత్రం అసలు చూడట్లేదు. సరేరా బాయ్. వాడిని మాత్రం వదలొద్దు. నేను చూసుకుంటా అన్నాను కదా. నువ్వింకేం ఆలోచించకు అంటాడు చరణ్. ప్రశాంత్ వెళ్ళిపోయాడు. ఎంత పొగరు అని ప్రశాంత్ వెళ్ళిన వైపే చూస్తుంది స్నేహ. ఓకే మిస్ స్నేహ. ఈ కేస్ విషయంలో మాకేమైనా హెల్ప్ కావాలి అంటే పిలుస్తాం అంటాడు. ఓకే సార్ అని తన ఫోన్ నెంబర్ ఇచ్చి మళ్ళీ స్కూటీ దగ్గరకు వచ్చింది. ఈ విష్ణుగాడు ఎక్కడికి పోయాడు? త్వరగా రారా బాబు. అసలే బుర్ర వేడెక్కిపోయింది. కాసేపటికి విష్ణు వచ్చాడు. రేయ్ ఎక్కడికి పోయావురా? అది అని చిటికెన వెళ్ళి చూపిస్తూ ప్రకృతి పిలిచిందక్కా అంటాడు. నీ సరే పద ముందొక కాఫీ పడాలి. ఇంటికేగా? హా నేనెప్పుడైనా బయట కాఫీ తాగేనా? సరే అని స్నేహాని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఇంక నేను వెళ్తాను. లోపలికి రారా. నువ్వు కూడా కాఫీ తాగుదు
అమ్మ చేతి కాఫీ నీకు కూడా ఇష్టం కదా? అవును. బట్ అమ్మని బయటికి తీసుకెళ్ళాలి. లేట్ అవుతుంది. నేను వెళ్తానక్కా. సరేరా, జాగ్రత్త. అమ్మని నేను రేపు కలుస్తానని చెప్పు. ఓకే, బాయ్ అక్కా. లోపలికి వెళ్ళి సోఫాలో కూలబెడుతూ, అమ్మా, ఒక స్ట్రాంగ్ కాఫీ ప్లీజ్. ఒక 5 నిమిషాలకి గుమగుమలాడే కాఫీ స్మెల్ ముక్కు పుటాలకి తగిలేసరికి కళ్ళు తెరిచి కాఫీ కప్ తీసుకొని థ్యాంక్స్ అమ్మా అని కాఫీ సిప్ చేస్తుంది. లక్ష్మి గారు స్నేహ తలపై చేయి వేసి, ఈరోజు బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తున్నావు అంటుంది. హా అమ్మా, ఫుల్ టైర్డ్ అయిపోయాను అని కాఫీ కంప్లీట్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటా అమ్మా అని తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద అడ్డంగా పడిపోయి పడుకుంటుంది. థ్యాంక్ యూ స్నేహ అని ప్రశాంత్ స్నేహాన్ని హక్ చేసుకొని ముద్దు పెట్టుకున్నాడు. నో అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది. తన ఫేస్కి పట్టిన చెమట తుడుచుకుంటూ, వామ్మో, ఇదంతా నా కల? ఈ ప్రశాంత్ కలలో కూడా వస్తున్నాడేంటి? విషుగాడు అన్నట్టు నేను అతని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా? అందుకే కలలో కూడా వచ్చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మధ్య మేడం గారికి కలలు ఎక్కువైనట్టున్నాయి అని లక్ష్మి గారు చేతులు కట్టుకొని చూస్తూ అన్నారు. ఏం చేస్తాం, ఆయన గారిని ఏ ముహూర్తాన చూశానో గాని ఆ రోజు నుండి మొదలైంది అని పక్కకి చూసి తనేముందో గుర్తు తెచ్చుకుని తల కొట్టుకుంది. లక్ష్మి గారు ఏంటి సంగతి అని కళ్ళెగరేస్తూ చూస్తున్నారు. అమ్మా, అదేం లేదు, ఏదో పీడకల, నువ్వేదేదో ఊహించుకోకు అంటుంది స్నేహ. చెయ్యి చెయ్యి, ఎన్ని రోజులు దాస్తావో నేను చూస్తా అని వెళ్ళిపోయారు. ఉఫ్ అని మళ్ళీ బెడ్పై కూలబడి దుప్పటి ఫుల్గా కప్పేసుకుని నిద్రలోకి జారుకుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నో మలుపులతో ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.